వేద్ న్యూస్ విన్నావా? రక్తం కక్కాలి షేర్ మార్కెట్లో. వజ్రాయిన్ ఒక టూబ్రిడో లారీలో బయటకు వదిలే పొగ వల్ల కాలుష్యంలో అనుమతించిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల వజ్ర దాన్ని రహస్యంగా ఉంచినట్టు సమాచారాలు బయటకొస్తున్నాయి. ఈ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇది గనక యథార్థమైతే వజ్ర వీపి మీద తగిలిన దెబ్బ సుతు దెబ్బ అవుతుంది. వజ్ర ఎదురు చూసిన అతి ఎక్కువ పెట్టుబడి ఇంతటితో ముగిసిపోయినట్టే అర్థం. వజ్రతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న జర్మనీ సంస్థ వెనక్కి సమాచారం అందింది. జీ నిజమేనా? ఎమిషన్ టెస్ట్ పాస్ అవ్వలేదంటే టూబ్రిడార్ లైసెన్స్ ప్రాబ్లం అవుతుంది. తర్వాత బాధపడకూడదు. దీనివల్ల టూబ్రిడో కంపెనీని అమ్మకాన్ని పెడుతున్నట్టుగా బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఏ వాహనమైనా సరే విక్రయానికి వచ్చే ముందు అది వెలువరించే పొగలో కాలుష్యం అనుమతించబడిన స్థాయిలోనే ఉన్నదని ధృవీకరణ పత్రాన్ని పొందాలి. టూబ్రిడార్ ఆ పరిశోధనలో విజయం సాధించబోదని తెలుస్తోంది. విషయం ఎలా లీక్ అయి ఉంటుంది? కార్పొరేట్ రహస్యాలు దొంగిలించిన వారి గురించి మీరేమన్నా విన్నారా? ఇలాంటి గ్యాంగ్ వాళ్ళని దగ్గరగా 70 మంది పైగా ప్రపంచమంతా కనిపెట్టి బ్లాక్ చేశారు. కానీ ఇంకా దొరకకుండా వ్యాపారం చేసే గ్రూప్స్ అంతకంటే ఎక్కువ. సార్ అర్థం కాలేదు. కార్పొరేట్ రహస్యం అంటే ఏంటి? కార్పొరేట్ ఎన్నో విషయాల్ని రహస్యంగా ఉంచుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీ నష్టంలో నడుస్తోంది కానీ లాభాల్లో ఉన్నట్టు తప్పుడు లెక్క చూపిస్తుంది. ఎందుకు? సార్, ఇన్వెస్టర్స్ ని నమ్మించడానికి, బ్యాంకులో అప్పు తీసుకుంటానికి. గుడ్. స్టూడెంట్ కి రిపోర్ట్ కార్డు, టీవీకి టీఆర్పీ, సినిమా వాళ్ళకి బాక్స్ ఆఫీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి షేర్ మార్కెట్. ఒక కంపెనీలో ఏదో ఒక విషయం తప్పుగా ఉందని నిజం చెప్పకల్లా పుకార్లు వ్యాపించినా చాలు, అది ఇమీడియట్ గా షేర్ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏ కంపెనీ అయినా కూడా దాని R&D, టేక్ అవుట్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అన్నిటికీ టైం వచ్చేదాకా బయటికి రానివ్వవు. ఇలాంటి విషయాల్ని దొంగిలించిన వాళ్ళు ఎన్నో లాభాలు చూడొచ్చు. మన స్టాఫ్ లో ఒకడు మన రహస్యాల్ని బయట అమ్ముతున్నాడు అనుకుంటున్నాను. ఎవరి దగ్గర అమ్ముతారు సార్? పోటీ కార్పొరేట్లు, మాఫియా. అంతెందుకు, కొన్ని దేశాల ప్రభుత్వాలే కార్పొరేట్ రహస్యాల్ని డబ్బులిచ్చి కొంటారు. 4 సంవత్సరాలుగా జరుగుతున్నది చూడండి. బెంగాల్లో బయోకెమికల్ కంపెనీ టేక్ ఓవర్ చేయాలనుకున్నా. రిమెంబర్, అది బయట వాళ్ళు ఎవరికీ తెలీదు. కానీ బదాని కెమికల్స్ మనల్ని దాటి టేక్ ఓవర్ చేస్తున్నారు. అది ఒక కో ఇన్సిడెన్స్ అని అప్పుడు అనుకున్నా. ఎంపీలో డిఎంటి మిషన్ ని ఇంపోర్ట్ చేయాలనుకున్నా. గవర్నమెంట్ సడన్ గా ఇంపోర్ట్ డ్యూటీని ఇంక్రీజ్ చేశారు. అది నిర్మాణానికి అనుకూలమైంది. అది కూడా అనుకోకుండా జరిగిందనుకున్నా. ఈ గవర్నమెంట్ నిర్మాణానికి క్లోజ్ అని అందరికీ తెలుసు. వజ్రా మ్యాటర్ నే చూద్దాం. ఆ న్యూస్ ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది పీపుల్స్ టీమ్. వాళ్ళెవరు? నిర్మాంద్. ఎస్, నిర్మాణ్ వజ్రా యొక్క పోటీదారుడు. వివరాలు వెతికి చూడండి, పిక్చర్ తెలుస్తుంది. 4 సంవత్సరాలుగా మన P&L స్టేట్మెంట్ నష్టమని చూపిస్తోంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ట్యూబ్రిడార్ మునిగిపోతే కంపెనీ కూడా మునిగినట్టే. వజ్రాల్లో 20,000 పర్మనెంట్ స్టాఫ్స్ ఉన్నారు. టెంపరీ స్టాఫ్స్ 53,060 మంది, 18 బోర్డ్ మెంబర్స్. ఇంతమందిలో ఒక్కడే దొంగ. వాడే 4 సంవత్సరాలుగా మన రహస్యాల్ని బయట అమ్ముతున్నాడు. ట్యూబ్రిడార్ రహస్యాన్ని కూడా వాడే అమ్మేశాడు. వాడెవడో కనిపెట్టడానికి నేను ఒక వ్యక్తిని హైర్ చేశాను. I'm paid in dollars. కానీ ఇది డబ్బు కోసం చేయడం లేదు. నాకు వేట్ అంటే ఇష్టం. టూబ్రిడో లారీస్ లో పొల్యూషన్ లెవెల్ ఎక్కువ ఉందని మొత్తమే 7గురికి తెలుసు. నిన్ను తప్ప మిగతా 6గురిని విచారించాను. నేనెవరికి చెప్పలేదు సార్. ఆల్రెడీ మేనేజ్మెంట్ లో అడిగారు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. నేనెవరికి చెప్పలేదు సార్. నిషాన్, ఎవరైనా సరే ఎవరితోనే చెప్పని నిజం నాతోనే చెప్తారు.
ఎంతసేపు తర్వాత అనేది వాళ్ళు తట్టుకునే శక్తిలోనే ఉంది. సార్ సార్ నాకేం తెలియదు సార్. సార్ నాకు నిజంగా తెలియదు సార్. సార్ సార్ ఏం చేయబోతున్నారు సార్? సార్ ఏం చేయబోతున్నారు సార్? సార్ సార్ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నాకు 2 ఏళ్ళ బిడ్డ ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. సార్ పోలీసులు 2 రోజులు కస్టడీలో ఉంచుకొని ఫుల్ గా ఎంక్వైరీ చేశారు సార్. నా మెయిల్స్ ఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేశారు సార్. ఇన్నోసెంట్ అని వదిలేశారు సార్. సార్ ఇన్స్పెక్టర్ని అడగండి సార్. సార్ అడగండి సార్. నేను ఇన్నోసెంట్ అని చెప్తాను సార్. సార్ అడగండి సార్. ఇన్స్పెక్టర్ని అడగండి సార్. నేను ఈ కేసు టేకప్ చేయాలంటే మీ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేస్తాను, డైరెక్ట్గా. డన్. సార్ వద్దు సార్. వద్దు సార్. సార్ వద్దు సార్. పవన్ 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 శర్మ. పవన్ శర్మ R&D సెక్షన్ యాన్యువల్ కన్వర్షన్ పూర్తి చేసుకుని పార్టీలో మీట్ అయ్యాం. మందు తాగున్నాను. కోపం సార్, మనసులో కోపం. 12 సంవత్సరాలుగా వచ్చిన ఎంప్లాయీని నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ప్రమోట్ అయ్యారు. మత్తులో పొల్యూషన్ లెవెల్ గురించి చెప్పేశారు. ఏ స్టేట్ వెళ్ళినా నా మనుషులకి ఆ స్టేట్ పోలీస్తోనే కోఆపరేషన్ కావాలి. డన్. ఎవరు సార్ వీళ్ళు? ఇన్స్పెక్టరే లేచి మాట్లాడుతున్నారు. ఎస్పీఏ పర్సనల్గా ఫోన్ చేశారు. వీళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేయమన్నారు. సంఘటనలు జరుగుతాయి, కానీ చూసి చూడకుండా ఉండాలి. మీ ఎగ్జిక్యూటివ్స్, R&D స్టాఫ్, అకౌంట్ స్టాఫ్ అందరి పర్సనల్ ఫైల్స్ నాకు కావాలి. 1 month వజ్ర రహస్యాల్ని దొంగలించిన వారిని మీ ముందు నిలబెడతాను. హాయ్ కేశవ్. కూర్చోండి కేశవ్. వజ్ర రహస్యాల్ని 4 సంవత్సరాలుగా ఒకడు అమ్ముతున్నాడు. వాడికి నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావని నాకు తెలుసు. డబ్బు కోసం. నీ ఆఫ్ షోర్ బ్యాంక్ అకౌంట్, ఎప్పుడెప్పుడు నీకు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందో మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంది. ఇందుకు నువ్వెవరు? నేనెవరినా? కేశవ్. ఇక్కడే ఇప్పుడే నేను నీ మెడ ఎముకని విరగొట్టగలను. నిన్ను ఒక సైడ్ మాత్రం ప్యారలైజ్ చేసి జీవితాంతం వీల్ చైర్లో కూర్చోపెట్టగలను. నీ అబ్బాయికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్గా? వాడి పాదంలో ఉన్న 2 నరాలని కట్ చేస్తాను. కూతురు మొహంలో యాసిడ్ పోస్తాను. 4 లోకల్ రౌడీల్ని పెట్టి నీ భార్యని. ప్లీజ్. That's who I am, కేశవ్. ఒక సింపుల్ ప్రశ్నకి సమాధానం చెప్పు చాలు. అవేమీ జరగవు. నువ్వు నన్ను మళ్ళీ చూడవు. ఓకే అంటే జస్ట్ నాట్ యువర్ హెడ్. వజ్ర రహస్యాల్ని సేకరించి ఎవరికిస్తున్నావు అంతే. నేను ఎవరికి స్వయంగా ఇవ్వలేదు. నెలకోసారి ఒక ఈమెయిల్ వస్తుంది. ఎన్కరప్టెడ్ డేటాను ఒక పెన్ డ్రైవ్లో ఎక్కిస్తాను. డ్రాప్ పాయింట్ చెప్తారు. మోస్ట్లీ బస్ లేదా ట్రైన్. నాకు సీట్ నెంబర్ చెబుతారు. అక్కడ పెట్టేసి నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతాను. నేను దిగే వరకు ఎవరు దాన్ని తీసుకోడు. నేను చూడలేదు. నాకు తెలిసింది అంతవరకే. దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు. చాలదు కేశవ్. గివ్ మీ
మీ సంథింగ్, ఎనీథింగ్. నిజంగా ఇది తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నన్ను నమ్మండి ప్లీజ్. నీ కూతురు ఢిల్లీ హాస్టల్లో పడుకొని నిద్రపోతుందని అనుకున్నా. ఆ పబ్లోనే నా మనుషులు కూడా ఉన్నారు. ఇట్స్ ఎ లైవ్ వీడియో కాల్. ప్లీజ్ చూడండి, నేను